లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు డే 1 కాబట్టి ఓనర్ ఫస్ట్, అందరూ ఫస్ట్, ఎనికల ఇష్టం. డిన్నర్ లో ఒకటి మంచి ప్లాన్ ఉంటుంది. అందరం తిన్న తర్వాత అందరూ డెబిట్ కార్డులు గిన్నెలు వేస్తే ఆ సర్వీస్ మ్యాన్ ఎవడైతే డెబిట్ కార్డు తీసాడో వాడి బిల్లు కట్టాలా. కారులో ఏదో ఫ్రీగా ఉంటుంది అనుకున్నాము, కానీ జంబలగడి బొమ్మనే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. సో లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు డే 1. ఇప్పుడే మన శ్రీశైలం టెంపుల్ అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. అక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర అయితే మనం దర్శనం చేసుకొని వెళ్ళి కార్ అయితే తీసుకొని వచ్చేద్దాం. సో మొత్తానికి మన శ్రీశైలంలో వెంకటస్వామి దర్శనం ప్లస్ అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వీరభద్రస్వామి టెంపుల్లో దర్శనం కూడా చేసుకున్నాం. ఇప్పుడైతే మనం వెళ్ళి మన కార్ తీసుకొచ్చి పూజ చేయించుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన వాళ్ళంతా లోపల చూస్తున్నారు. అంతా మంచి జరిగి జాగ్రత్తగా రావాలని దేవుడు కోరుకోండి అందరూ. ఓం నమః శివాయ. హ్యాపీలీ కంప్లీటెడ్ శ్రీశైలం లింగ దర్శనం, స్పెషల్ దర్శనం. గైస్, శివకృష్ణ అన్న చూడండి ఏడైనా పోయిండ అగ్గీస్ దానిలో ఏమేమి తెచ్చిండో చూద్దాండి. ఒక షార్ట్, ఒక టీ షర్ట్ అగ్గీస్ దానిలో వేసుకొచ్చింది వాళ్ళ కొడుకువి. మతలబ్ ఓ అలాగే లెవెల్ గా బందా థా. వీళ్ళు వేసుకొస్తారు ఎవరన్నా. సో గాయ్స్, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వీరభద్రస్వామి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని అందరు అక్కడికి వస్తారు ఫ్రెండ్స్ సెండ్ ఆఫ్ చెప్పనీకి. ఆ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాం. చూడండి ఎలా జరుగుతుందో పూజ. శ్రీశైలంలో కల్చరల్ ప్రోగ్రామ్ అయితే చూడండి. మొత్తానికి అయితే వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన కార్ కూడా తీసుకొని వచ్చేసాం. ఇక పూజ చేయించుకొని మన ట్రిప్ అయితే అలా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు పూజ అయితే చేయించేద్దాం మన వెహికల్కి. చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ధైర్య ధైర్య విజయ అభయ ఆయు వాహన ప్రయాణ సమయే సుఖ ప్రయాణ సిద్ధ్యర్థం భయలు వీరభద్ర మహాస్వామి దేవత సన్నిధానేన మమ వాహన పూజాంచ అహం కరిష్యే. మీకు ఇచ్చిన అక్షతలు వాహనంపై వేసి నమస్కారం చేయండి. బాబా అక్షతలు వేసి నమస్కారం. మహారాజ్యమాధిపత్యము కిందికి నీళ్ళు వదిలిపెట్టండి. బండి మీద పోయాలి. ప్రయాణ నర దృష్టి దోష నివారణార్థం. మా పెద్ద పుల్లయ్య వచ్చాడు. ఏయ్ జయన్ సాయి మొత్తానికి స్టార్టింగ్ ఇప్పటి నుంచే స్టైల్ మెయింటైన్. అన్న మాకు సెండ్ అప్ అయినాక వచ్చిండు పోలీస్ అలా ఏడన అవసరం అయితే ఫోన్ చేస్తుంది చూడు, మాట్లాడుతుండు. ముందు ఓనర్ సీట్. ఓనర్ కాబట్టి ఓనర్ ఫస్ట్, అందరూ ఫస్ట్, ఎనికల ఇష్టం. డిఫరెంట్ రైట్ సెట్టింగ్. ఓం నమ శివాయ. బసవన్న బసవయ్య బసప్ప బసవేశ. మొత్తానికి రెడీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూపేద్దాం ఇంకా వీడియోస్ అన్ని. ఓకే, అంత బాగుందా అందరూ? ఓకే, బాగుందా? బాగుందా? నీకు బాగుందా? నీకు బాగుందా? బాగుంది. నీకురా నీకు బాగుందా? సెట్ కాలే అయితే నువ్వు ఒక పని చెయ్యి.
అన్నా నీకు ఓకేనా? నీకు కంఫర్ట్ ఉందా? డ్రైవర్ గారు బాగుందా మీకు? కంఫర్టా? ఓకే, నీకు ఎటువంటి ఇబ్బంది ఉందా? లేదండి. ఉందంటే చెప్పు. సేమ్ డైలాగ్. కిలోమీటర్స్ వచ్చి ఇప్పుడు ఆపం దగ్గర అయితే టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్. నెక్స్ట్ 10 స్టార్ట్. ఇప్పుడే సున్బెండకు వచ్చినాం. ఇక్కడ ఆపం ఫేమస్ సున్బెండ మొత్తంలో. శ్రీశైలం నుంచి వస్తాడు ఇక్కడ ఆపం. టిఫిన్ బ్రేక్ అయితే అయిపోయింది. సో మొత్తానికి శ్రీశైలం సున్నిపెట్ట దాటేసి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మొత్తానికి డ్యామ్ అయితే క్రాస్ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఏపీ నుంచి తెలంగాణకి అయితే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు 6 గేట్స్ వచ్చేసి శ్రీశైలం, 6 గేట్స్ వచ్చేసి తెలంగాణ. మనకి ఏపీ తెలంగాణ. ప్రజెంట్ అయితే ఏపీ నుంచి తెలంగాణకి అయితే వచ్చేసాం. మనం స్టార్ట్ అయిన ట్రిప్ లో ఇదే వచ్చేసి ఫస్ట్ స్టేట్ క్రాస్ అయిపోయాం. ఇప్పుడే కక్కుతుంటే మరసంగా ఇద్దరే సరివేరు. సో గైస్ ఇప్పుడే పక్కగా ఇంకా డ్యామ్ కూడా దాటలే. అప్పుడే వాంతింగ్ వస్తుందని పక్కకు ఆపారు శివకృష్ణ బ్రదర్. వాడు పిల్ల బచ్చావాడు, పిల్లోడు వాడు. కార్లో ఎప్పుడు ఎక్కిన వాడు ఎంబడి సీట్లు గీళ్ళు 8 ఆపాలు తిన్నాడు. ఏమన్నా? ఈయన 7 ఆపాలి మనిషి. 7, శివకృష్ణ 6, సునీల్ అన్న 5, 4, పులి 5, నువ్వు 4, అన్న 4, నేను 3. ఏందన్నా శివకృష్ణ అన్న చెప్పు, ఏమైంది? ఒకసారి చూడు, ఏమైంది? పరిస్థితుల ప్రభావరీత్యా వామిటింగ్ వస్తుంది. కడుపులో తిప్పుతుందా? అన్ని బండ్లు స్విచ్ ఆఫ్. హాయ్ గాయ్స్, మేమైతే శ్రీశైలం నుంచి వచ్చాము. మొట్టమొదటిగా టోల్ గేట్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఈరోజు పాస్ కొన్నాము. 3075 రూపాయల్లో ఫస్ట్ టోల్ గేట్. అంతా ఇప్పుడు దాకా ఏనుగురు కక్కునా ఇక్కడ శ్రీశైలంలో కార్ ఎక్కి హైదరాబాద్ దిగినాము. ఫస్ట్ బ్రేక్ చాయ్ బ్రేక్. సున్నిపెట్టలో ఆపం. అది సంబంధం మన దగ్గర. మళ్ళీ ఆడ కక్కిన కాడ దిగినది అది లెక్కలు. సో మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ లో తుప్పుగూడ దగ్గర అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తుప్పుగూడ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసేసుకొని నాగపూర్ రోడ్ అయితే వెళ్ళిపోతాము. మొత్తం నేషనల్ హైవే. ఇక్కడ రైట్ తీసుకొని మనం ఒకటే రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి మొత్తం నేషనల్ హైవే మనం ఇక తగ్గేదేలే. ఈ టూర్ లో డిన్నర్ లో ఒకటి మంచి ప్లాన్ ఉంటుంది. అందరం తిన్న తర్వాత అందరి డెబిట్ కార్డులు గిన్నెలు వేస్తే ఆ సర్వీస్ మ్యాన్ ఎవడైతే డెబిట్ కార్డు తీసాడో వాడే బిల్లు కట్టాలా. అదొక పెద్ద టార్గెట్ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, అది చూద్దాం. సో మొత్తానికి మనం హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం బయటికి. ఇక లంచ్ బ్రేక్ అయితే తీసేసుకున్నాము. చూడండి మన వాళ్ళంతా ఆల్రెడీ రెడీ చేసినారు. ఇంట్లో రెడీ చేసుకొని వచ్చామంతా ఫుడ్. చపాతి, దొండకాయ కర్రీ, ఉల్లిగడ్డ. సో ఇది వచ్చేసి మన శ్రీశైలం నుంచి ఇది సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్. అంటే సెకండ్ ఫుల్ ట్యాంక్ చేయించాం మనం. సో మొత్తానికి మన శ్రీశైలంలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇప్పుడు వచ్చేసి 450 కిలోమీటర్స్ అయితే రన్ అయింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్తో మన సెకండ్ ఫ్యూయల్ కంప్లీట్ అయిపోయింది. సో గాయ్స్ మొత్తానికి మేము ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి టీ కోసం దొరుకుతుంటే ఇప్పుడు దగ్గర 750కి అయితే ఒక చిన్న టీ షాప్ అయితే దొరికింది. ప్రజెంట్ నాగపూర్కి ఒక 250 కిలోమీటర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ దగ్గరకి అయితే వచ్చాము.
కార్లో ఏదో ఫ్రీగా ఉంటుంది అనుకున్నాము, కానీ చింపేస్తుంది. జంబలగడి బొమ్మనే. సో ఇక్కడ నుంచి మన నాగపూర్కి ఇంకొక 250 కిలోమీటర్స్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఒక చిన్న చాయ్ షాప్ అనిపించి ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళా సైడ్ అయితే చల్ నాగపూర్. ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎంచుకునేది ఏం లేదు. 20 రూపాయలు. రండి కాకా తాగండి కాపీ వస్తుంది పోటీ. సో మొత్తానికి నాగపూర్కి ఇంకొక 120 కిలోమీటర్స్ అయితే ఉన్నాము. వెల్కమ్ టు మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మళ్ళా లోపలికి వెళ్తే మనకు ఫుడ్ కొంచెం మహారాష్ట్ర బాగుండొచ్చు, మనకు పడుతుందో డౌట్తో మనం ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆపాము. సో ఇక్కడ తినేసి ఇక నాగపూర్కి అయితే, అంటే నాగపూర్లో స్టాపింగ్ లేదు, మనకు దగ్గరలో ఏదుందని చెప్పి నాగపూర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నాగపూర్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆగ్రా వరకు డైరెక్ట్ అయితే బాయిల్ ఎగ్, చికెన్ కర్రీ, విత్ రోటీస్. సో ఇక మొత్తానికి ఇప్పటి వరకు మన సొల్యూట్ టైం అయితే అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి మన టైం ఇక తగ్గేది అలా చింపేద్దాం ఇక నైట్ టైం మొత్తం. సో ఇంతటితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. Day 1 Day 2 కోసం వెయిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.